ఈవేళ ఎవడు చెప్తాడా, ఏ ఇంటోడు మనకు భోజనం చెప్తాడా, వెళ్ళే పరిస్థితులు ఇక్కడ ప్రతి ఒక్కడు ఉన్నాడు సార్. బాగా రిచ్ గా బతికి ఆ పాత సంస్కృతి పోకుండా, ఆ బట్టలు గిట్లు ఉంటాయి కదా సార్, ఆ పాత సంస్కృతి పోకుండా ఇంట్లో కళ్ళు గెంజి వేసి తిని బేవని బయటకు వచ్చే మనుషులు సార్ మేము ఇప్పుడు ఇయ్యాల ఉండబడ్డ పరిస్థితి అది. ప్రత్యక్షంగా 10 గ్రామాలు అయితే పరోక్షంగా 20 నుంచి 25 గ్రామాలు పోయినాయి సార్. ఇక్కడ మొత్తం శూన్యం. రాజోల నియోజకవర్గం 60 గ్రామాలు అయితే సుమారు 30-35 గ్రామాలు దీన్ని ఎఫెక్టెడ్ ఉందండి. అవును సార్, అవును. ఈ మేజర్ డ్రైన్, శంకరగుత్తం మేజర్ డ్రైన్ అనేది వైనతేయ నదితో లింక్ ఉన్నది. చూశారు సార్, ప్రత్యక్షంగా చూశారు. ఈ వైనతేయ నది ఆటుపోట్లు అంటే హై టైడ్, లో టైడ్ అని ఉంటాయండి. దీని వల్ల పెద్ద నష్టం కాదు, కానీ రేపు వచ్చే ఈ అమావాస్యకు మాత్రం మీరు రేపైతే మాత్రం మొత్తం ఊరు ముందుకుపోతుంది సార్. హై టైడ్ వచ్చేసి ఈ అమావాస్యకి పౌర్ణానికి 4 రోజులు, అమావాస్యకి 3 రోజులు, మొత్తం 7 రోజులు. ఈ 15 రోజుల్లో 7 రోజులు మొత్తం నీటిలో ఉండిపోతున్నాం అండి. ఇది సార్ మా సమస్య. మా సమస్యను కళ్ళకట్టినట్టు మీ వల్ల, మీ అందరి, మీ ఛానల్ వల్ల, మీ దయ వల్ల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళగలిగారు. ఆ మహానుభావుడు కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. నా కోరిక ఏంటంటే, నేను తెలుగుదేశం అయినా పవన్ కళ్యాణ్ గారు అంటూ వస్తూ కొద్దిగా అగ్రెసివ్ గా ఉంటారు. ఆయన ట్రబుల్ షూటరు. ప్రాబ్లం ఎక్కడ ఉందో అక్కడ చెక్ పెట్టగల సమర్థుడు. ఆయన రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మా కోరికని మీ ఛానల్ ద్వారా మాకు పూర్తిగా అది నిజమైంది. ఆయన రావచ్చు, రాకపోవచ్చు పరిస్థితుల వల్ల, ఆయన కొనబడిన పని ఒత్తిడి వల్ల. ఆయన దృష్టికి వెళ్ళిందంటేనే వీఆర్ సేఫ్, వీఆర్ వెరీ లక్కీ.